అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు ఆత్రం సక్కు గారిని గెలిపించాలని ప్రచారంలో భాగంగా పైన్సా పట్టడానికి రావడం జరిగింది. అయితే కొందరు కావాలని చెప్పి రాళ్లతో విసరడము, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. ఏదో ఎప్పుడో జరిగిన విషయాన్ని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముందట పెట్టి కావాలనే కొందరిని పంపించి ఇవాళ పెద్ద ఎత్తున గొడవ చేయడం అనేది న్యాయం కాదు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయినా కూడా చెక్కు చెదరకుండా ఇవాళ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ పెద్ద ఎత్తున బైన్సా పట్టణంలో కని విని ఎరగని రీతిలో ఇవాళ రోడ్ షో జరుగుతుంది. కాబట్టి అక్కసుతో కావాలని చెప్పి ఈ విధంగా చేయడం అనేది పద్ధతి కాదు. ఎందుకంటే నీ ప్రచారం నువ్వు చేసుకుంటావు, నా ప్రచారం నేను చేసుకుంటాను. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. మీకు దమ్ముంటే గెలవండి, ఎవడొద్దన్నాడు? ప్రజలతోని ఓట్లు వేయించుకోండి, ఎవరొద్దన్నారు? కానీ ఈ విధంగా రాళ్లు విసరడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది ఎవరు కూడా హర్షించరు. ఇది కావాలని చేసిన సంఘటన ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. భారత్ మాతాకి జై. నిన్న కేటీఆర్ పర్యటన సందర్భంగా ముదోల్ తాలూకా బైన్సాలో రోడ్ షోకు కేటీఆర్ గారు విచ్చేశారు. కేటీఆర్ విచ్చేసిన సందర్భంగా తాను ఏదైతే జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపుతుందో అన్న నినాదంపై బైన్సా పట్టణంలో హనుమాన్ మాలాధారణ స్వాములు మరియు ఇతర వేరే సంబంధించిన కార్యకర్తలు అందరూ శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా సంఘటన జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన కార్యకర్తలకు రాత్రి 1 గంట ప్రాంతంలో పోలీసు వారు అటవిక చర్య ప్రదర్శిస్తూ వారి ఇళ్లలోకి వెళ్ళి భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ వారిని రాత్రి 12 తర్వాత అరెస్ట్ చేసి అక్రమ అరెస్టులు చేసి 23 మందిని 307 కేసులతో బంధించి ఈరోజు రిమాండ్ పంపడం ఎంతవరకు సమంజసం? దీన్ని బీజేపీ పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా ఏదైతే నినాదం జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపుతుందో అన్న దానిపై శాంతియుతంగా నిరసన తెలిపితే ఎక్కడో జరిగిన సంఘటన కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు వారు తాగిన మత్తులో కొట్టుకున్న సంఘటనను మన అమాయక హిందూ సోదరులు, అదేవిధంగా అమాయక మాలధారణ చేసిన అంజన్న భక్తులకు ఈరోజు అక్రమ కేసుల్లో నిర్బంధించి రిమాండ్ పంపడాన్ని బీజేపీ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. అదేవిధంగా ఏవైతే అక్రమ కేసులు బనాయించి వారిని నిర్బంధించి రిమాండ్ పంపడం జరిగిందో దీనిపైన ఎంక్వైరీ పూర్తి విచారణ జరిపించి ఆ అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈ బీజేపీ మన ముసుగులో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తాగి మత్తులో తన్నుకొని వారు తలలు బాగునుకున్న సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు 2 పార్టీలు ఒకటి అయి అమాయక హిందువులను మధ్యలో ఇరికించి వారిని 307 కేసులు వేయడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ కు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే మా హనుమాన్ భక్తులను వాళ్ళ మాలాధారణను గౌరవించి హనుమాన్ భక్తులపైన అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున ముదోల్ కన్వీనర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను. అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎట్లాంటి రూమర్స్ కూడా నమ్మకుండా బైన్సా ఇస్ సేఫ్. ఎక్కడ ఏం రకమైన గొడవలు జరగడం లేదు. ఏ రకమైన గొడవలు జరిగినా కూడా దానికి ఆస్కారం లేకుండా మేము పెట్రోలింగ్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఏమీ లేదు ఇక్కడ. అనవసరంగా రూమర్స్ నమ్మొద్దు. అండ్ ఏ రకమైన సమాజంలో ఉద్రిక్తులను రెచ్చగొట్టేలాగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా బిహేవ్ చేసినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. సంఘటన బట్టి మేము కేసు బుక్ చేయడం జరిగింది. దాంట్లో 23 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీడియో ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఏ రకమైన ఉద్రేకాలకు దారితీసే పరిస్థితులకి
ఎవరు పాల్పడినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని రూమర్స్ నమ్మకుండా సంయమనం పాటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.